మరి ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి మనము ఈ యొక్క 3వ వచనం వరకు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి సంఘం విషయంలో ఎలాంటి మనస్సు కలవాడై ఉన్నాడో ఇక్కడ అర్థమవుతుంది. దేవుని యొక్క మనస్సు, దేవుడు మానవుని పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగిన వాడు ఉన్నాడో అపోస్తలుడైన పౌలు కూడా సంఘము పట్ల, తన ఎదుట ఉన్నటువంటి ప్రజల పట్ల అలాంటి ఉద్దేశాలే, భావాలే కలిగిన వాడిగా ఉన్నాడు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి లోకములో ఇంకా దేవునిని ఎరుగని వారు కోట్ల ప్రజలు ఉన్నారు. దేవునిని ఎరుగని వారు. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపిస్తాడు, మనకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, మనలను పరిశుద్ధులుగా మారుస్తాడు అనేటువంటి సత్యం ఎరిగిన వారు ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, దయను బట్టి ఆయన మనలను తన సన్నిధికి ఆకర్షించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమ మన పట్ల ఎంతగానో చూపించినాడు. కనుక మరి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ప్రభువును వెంబడించేటువంటి మనము, మన జీవితాల్లో మనము కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. అదేమిటంటే ప్రభువునందు స్థిరులై ఉండుడి. చూసారా, జాగ్రత్తగా వినాలి. ప్రభువునందు స్థిరులై ఉండండి. ఏం కోరుకుంటున్నాడండి? ప్రభువునందు స్థిరులై ఉండాలి. మనము ఎక్కడెక్కడో స్థిరముగా ఉండాలని మనం అనుకుంటాం. అది కాదు. ఎక్కడ స్థిరముగా ఉండాలి మనమంటే ప్రభువునందు స్థిరులై ఉండాలి. అంటే దేవునిని మన హృదయాల్లో కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణముగా మనము లోబడేవారిగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము మరి ఏమిటి అంటే ఆయన మనతో చెప్పిన ప్రతి మాట విషయంలో కూడా మనం ఆలోచన కలవారిగా ఉండాలి. ఆ మాట వినటం వలన మనకి ఎంత మేలో మరి ఆ యొక్క అవగాహన కలిగిన వారిగా ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని మనము దేవుని సన్నిధిలో సంపాదించుకున్నప్పుడు మనము ప్రభువునందు స్థిరులై ఉంటాం. కొన్ని చూడండి, తేలికపాటి ఆ యొక్క వస్తువులు ఏమైపోతాయి. ఇప్పుడు ఆకులు ఉన్నాయనుకోండి, ఎండిపోయిన ఆకు మొదట ఒక చోట పడుతుంది, మళ్ళీ ఇంకొక గాలి రాగానే ఇంకొక చోటుకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇటు కొట్టిందనుకోండి గాలి, ఇటు వెళ్ళిపోతుంది. అలాగూ ఆ యొక్క రాలిపోయినటువంటి ఆకు ఎలాగూ అది ఎలాంటి స్థిరమైనటువంటి స్థితిలో అది ఉండలేదు, ఒక చోట ఉండలేదు. అది అటు ఇటు కదిలిపోయేదిగా ఉంటుందన్నమాట. ఎందుకని అంటే మనం లోకంలో పెద్దలు చెప్తారు కదా, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని. అంటే దాని మీద ఏమి లేదు అంటే భారం అనేటువంటిది లేదు. ఆ యొక్క వస్తువు లేకపోతే ఆ యొక్క పదార్థములు ఆ భారము లేనివిగా ఉన్నప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి, గాలికి అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించుము. దావీదు భక్తుడు 51వ కీర్తనలో రాస్తున్నాడు, ఏమని? స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు. ఏమిటి స్థిరమైన మనస్సు? అక్కడ దావీదు ఒక ఎండిపోయిన ఆకులాగా అటు ఇటు కొట్టుకుని పోయేటువంటి ఆ యొక్క పరిస్థితిలో అతడు ఉన్నాడనే దాని యొక్క భావం అంటే కానే కాదు. అతడు ఎన్నో మరి మనుషులు అంటే ఆ వయసుకు వచ్చినప్పుడు ఒక 40 కేజీలో, 50 కేజీలో, 60 కేజీలో మనుషులు తప్పకుండా ఉంటారు. వారు గాలికి అటు ఇటు కదిలిపోయేవారిగా ఉండరు. కానీ ఎందుకు అడుగుతున్నాడు? మరి ఆ భౌతికమైనటువంటి స్థిరత్వాన్ని దావీదు కోరుకోవడం లేదు, కానీ దేన్ని కోరుకుంటున్నాడండి? అంతరంగములో స్థిరమైన మనస్సు
నూతనముగా పుట్టించు. నూతనమైన మనస్సు, ఏమండి, స్థిరమైన మనస్సు, అంతరంగంలో అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్థిరత్వాన్ని దావీదు కోరుకుంటున్నాడు. ఈనాడు మనుషులు ఏది కోరుకుంటున్నారు అంటే భౌతికమైన స్థిరము. నేను చక్కగా ఈ ఉద్యోగం చేసి చక్కగా సెటిల్ అయిపోవాలి, నేను వివాహం చేసుకుని చక్కగా సెటిల్ అయిపోవాలి, నేను వివాహం కాకముందే చక్కగా సెటిల్ అయిపోయి వివాహం చేసుకోవాలి. ఇలాగ రకరకాల ఆలోచనలతో మనుషులు ఏం చేస్తున్నారంటే భవిష్యత్తు జీవితానికి ఆ యొక్క భవిష్యత్ జీవితం మీద ఒక దృష్టిని పెట్టి భౌతికమైనటువంటి ఆ యొక్క మేలును మనుషులు ఆశిస్తున్నారు. భౌతికమైన స్థిరత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనము కోరుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన స్థిరత్వాన్ని మనం కోరుకోవాలి. ఆత్మ సంబంధమైన స్థిరత్వం మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా మనం ప్రభువుని విడిచిపెట్టం. అదేనమాట మనము పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులను మనం చూడవచ్చు. ఆదికాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తుల యొక్క జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచినాడు. మనం ప్రారంభంలో చూస్తే ఆ యొక్క ఇప్పుడు ఆదాము అవ్వలైతే దేవుని మాట వినకుండా, స్థిరమైన మనసు లేకుండా వారు పాపము చేసి పతనమైపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపమని, మరి ఆ పాపం వలన వాళ్ళు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మరి వారు పొందుకోవడం కాకుండా ఇంకా మరి ఈ సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పాపాన్ని వాళ్ళు అంటగట్టారు. వారి వలన, ఆదాము అవిధేయత వలన, ఆదాము యొక్క దోషం వలన మానవ జాతి అంతా కూడా ఏమైపోయిందండి? పాపమయముతో నింపబడింది. లోకమంతా పాపము ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాము అవ్వల నుండి వచ్చింది. వారి నుండి మనమందరం కూడా ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు? కోతిలో నుండి వచ్చారు, కొండముచ్చిలో నుండి వచ్చారని మనుషులు ఏదేదో కాకమ్మ కథలు చెప్తూ ఉంటారు. కానీ అవి నిజం కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే మనమందరము కూడా దేవుని పోలికగా దేవుడు మట్టిలో నుండి మనలను సృష్టించి ఏం చేస్తున్నాడు? తన జీవాత్మను మనలో ఊదాడు. అర్థమైందండి? కాబట్టి మరి అప్పటి నుండి కూడా ఆదాములో నుండి వచ్చిన ప్రతి మనిషి కూడా ఏమైపోయాడంటే పాపము 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 లేనిదే ఉండలేకుండా. దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించింది, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని వారు దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయినారు, పాపులుగా మారిపోయినారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి కాలంలోనే నోవాహు గురించి, మరి హనోకు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హనోకు గురించి 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. హనోకు దేవునితో నడిచెను. అతడు 400 ఎన్ని సంవత్సరాలు చూడాలని 5వ అధ్యాయం చివరిలో ఉంటుంది. దేవుడు అతనిని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇంకా ఉంది కదా, 23వ వచనం చూడండి. హనోకు 300 ఇంకా ఉంటుంది, ఎక్కడో చూడండి. హనోకు దేవునితో నడిచిన సంవత్సరాలు 300 ఏండ్లు. హనోకు మెతూషెలై కనిన తర్వాత 300 హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. కాబట్టి హనోకు దేవునితో మరి చూడండి, సుమారుగా 300-400 సంవత్సరాలు దేవునితో హనోకు నడిచాడంట. మరి చూడండి ఎంత గొప్ప విషయం అంటే హనోకు జీవితంలో ఏం కనిపిస్తుంది మనకంటే స్థిరమైనటువంటి మనసు.
దేవునితో నడిచినటువంటి అనుభవం. ఎలాంటి పరిస్థితులు మరి చూడండి, మనిషి జీవితం అన్నాక ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, మరి దుఃఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అది చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం అనేటువంటిది లేదు. ధనికులు పేదవాళ్ళు అనేటువంటి తారతమ్యం అనేటువంటిది లేదు. అందరికీ శోధనలు అనేటువంటివి, సమస్యలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అయితే వీరికి కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారు ఎలాగో సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రభువుతో నడిచినారంట. మరి వందల సంవత్సరాలు ప్రభువుతో నడిచినటువంటి అనుభవాలు వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇంకా మనము అనేక మంది అబ్రహామును చూసినప్పటికీ, ఇస్సాకు, యాకోబు ఇలాంటి వారందరూ కూడా వారు దేవునితో నడిచారు. దేవుని ఇష్టాన్ని చేయడానికి వాళ్ళు మరి వారి మనస్సులను స్థిరపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంకా ముందుకు వస్తే దావీదు భక్తుడు, యోసేపు అని మరి దావీదు భక్తుడు, అలాగే ఇంకా షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ఇలాగ మనము చెప్పుకుంటూ పోతే యోబు లాంటి వారు చూడండి ఎంతమంది స్థిరమైన మనస్సు కలిగినటువంటి వారిగా ఉన్నారు. అలాగే స్త్రీలలో కూడా మనం చూస్తే శారా దగ్గర నుండి రిబ్కా, అలాగే యాకోబు భార్యలు, ఇంకా రూతు, ఎస్తేరు ఇలాంటి వారు కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మరి మరియా, మార్తలు, మగ్దలేన మరియా ఇలాంటి వారు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మరి పౌలు మనకు స్థిరమైన మనస్సు కావాలని ఆయన కోరుకుంటున్నాడంటే, స్థిరమైన మనస్సు కలిగిన వారు ఎక్కడ ఉంటారండి? పరలోక రాజ్యంలో ఉండగలరు. స్థిరమైన మనసు లేని వారిని ఒకవేళ దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళినా కానీ వాళ్ళు అక్కడి నుండి కూడా ఇటు ఇంకెక్కడికి వెళ్ళిపోవడానికే ఇష్టపడతారు, కానీ పరలోక రాజ్యంలో ఉండడానికి వారు ఇష్టపడలేరు. అర్థమైందండి? కాబట్టి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఎవరిని కోరుకుంటున్నాడు అంటే స్థిరమైనటువంటి మనస్సు కలవారు. స్థిరము లేనటువంటి వారి గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంటుంది. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టబడు పొట్టువలే ఉంటారు. దుష్టులు అంటే ఏంటంటే ఆ పేరు మొట్టమొదట అపవాదికి పెట్టాడు దేవుడు. మీరు దుష్టులైన అపవాది సంబంధులు అంటున్నాడు దేవుడు. దుష్టుడైన మీరు అపవాది సంబంధులు అని చెప్పి దేవుడు అంటే వాడు అపవాది దుష్టుడుగా ఉన్నాడు. వాడికి ఎవరైతే హృదయంలో చోటిస్తారో వారిని ఏం చేస్తారంటే వాడి యొక్క మనసుతో వారిని నడిపిస్తూ ఉంటాడనమాట. అట్టి వారికంట ఎలా ఉంటారంటే వారి గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటారు. గాలికి చెదరగొట్టబడి పొట్టు ఎలా ఉంటుందంటే అది ఎగిరిన తర్వాత ఎవరి కంటిలో పడద్దో తెలీదు. ఏమండి? కంటిలో పడిందంటే అది ఎంతో బాధ. అలాగూ ఏంటంటే దుష్టమైనటువంటి స్థితి అనేది ఎందుకు మనుషుల్లో ఉంటుంది అంటే అది దేవుడు లేనటువంటి స్థితి అన్నమాట. దేవుడు ఉన్నవారిలో దుష్టత్వము ఉండదు. దేవుని విశ్వసించిన వారు దుష్టులుగా ఉండలేరు, వారు భక్తిహీనులుగా ఉండలేరు, వారు లోకములో జీవించడానికి ఇష్టపడలేరు, లోకానికి దూరముగా ఉంటారు, దేవునికి దగ్గరగా ఉంటారు. లోక సహవాసం చేయరు కానీ దేవునితో సహవాసం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు స్థిరమైన మనసు మనలో ఉంటే దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నామంటే మనలో స్థిరమైన మనసు ఉన్నదని అర్థం. కాబట్టి మనం అన్ని విషయాలలో కూడా మనము 1 యోహాను పత్రికలో చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది 7వ వచనంలో ఏంటంటే మనము దేవునితో సహవాసం కలవారమని చెప్పుకొనుచు ఆయన నడిచినట్లుగా మనం వెలుగులో నడవకపోతే మనము అబద్ధమాడుచున్నాము అని చెప్పి మాట్లాడుతున్నాడు 1 యోహాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఇంకా పాపంలో ఎందుకు జీవిస్తున్నారు అంటే దానికి ఆన్సర్ అదే. అర్థమైందండి? అనేక సంవత్సరాలుగా మరి దేవునిని వెంబడించేవారు, బాప్తిస్మం పొందేవారు, మారు మనసు పొందినవారు, ఇలాంటి వారు సమాజంలో జీవిస్తున్నారు.
బోధకులుగా ఉంటున్నారు, ప్రవక్తలం అంటున్నారు, సేవకులం అంటున్నారు. ఇలాగో అనేక రకాలుగా ప్రభువుని వెంబడించేటువంటి వారు సమాజంలో ఉన్నారు. కానీ ఎందుకు వారిలో ఇంకా పాపం కనిపిస్తున్నది అంటే కారణం ఏంటంటే ఇప్పుడు చదివిందనమాట. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము వెలుగులో నడిచిన వారమైతే ఆయనతో కూడా వెలుగు సంబంధులుగా మనం ఉండడానికి అవకాశము. ఆయనతో సహవాసం అనేటువంటిది లేదు గనక ఎలాగున్నారంటే గాలికి చెదరగొట్టబడు పొట్టువలే, లేకపోతే స్థిరమైన మనస్సు లేని వారిగా జీవిస్తున్నారు. నేను ఒక వ్యక్తిని టెస్ట్ చేశాను. అంటే నా మనసులో ఆ వ్యక్తి మారు మనసు పొందాడు, సేవ చేస్తున్నాడు. కానీ అతని ప్రవర్తన కొన్నిసార్లు నాకు ప్రశ్నార్థకంగా ఉంది. అయితే నిన్న యూత్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు అతను అంటే భోజనం చేస్తుంటే మొదట ఒక సేవకుడు భోజనం చేశాడు, మళ్ళీ కూర కోసం మళ్ళీ వెళ్ళాడు అనమాట. కూర కోసం మళ్ళీ వెళ్తే ఆ సేవకునికి కూర వేశాడు, మళ్ళీ సెకండ్ టైం వేసాడు. అసలు ఇతను మనసు ఎలా ఉంటుంది టెస్ట్ చేద్దామని నేను కూడా వెళ్తే రెండోసారి లేదు బ్రదర్ అంటే. మొదట ఒక సేవకునికి వేసాడు, నేను చూసా అసలు ఏంటి ఇతను మనసు ఎలాంటిది అని నేను టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు రెండోసారి లేదు బ్రదర్. మళ్ళీ ఏమన్నా అనుకున్నాడో ఏమో, రా ఒకసారి అని చెప్పేసి మళ్ళీ పిలిచి మళ్ళీ వేసి. చూడండి, అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగుంటున్నాయంటే మారు మనసు పొందినప్పటికీ సేవ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి స్థితిలో మనుషులు ఉంటున్నారంటే స్థిరమైన మనసు లేదు. ఎంతో వాక్యాలు చెప్తారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైనది ఏది పరీక్షించుకోవట్లేదంటే స్థిరమైన మనసు. నా హృదయము ఆయనతో సహవాసం కలవారిగా కనబడుతుంది. కానీ ఎలాగుంటుందంటే అన్యోన్య సహవాసం అనేటువంటిది లేదు. కాబట్టి చూడండి ఎలాంటి అపవాది ఎలా మోసం చేస్తున్నాడు మనుషులు. పరిశుద్ధ గ్రంథంలో అది కూడా పౌలు రాశాడు ఏంటంటే, పంచిపెట్టువాడు పరిశుద్ధమైన మనసుతో పంచిపెట్టాలంట. మనం ఎవరికైనా భోజనం వడ్డిస్తున్నాం అనుకోండి, ఎవరైనా మనకు అప్పగించిన మనం ఏం చేయాలా? పరిశుద్ధమైన మనసుతో అందరికీ సమానంగా, అందరికీ ఒకే రీతిగా మనము పంచిపెట్టేవారిగా ఉండాలని ఆ విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి ఎలాంటి స్వభావాలు మనుషుల్లో ఉంటున్నాయంటే అది ఏంటంటే అపవాది మనుషులలో కలిగించేటువంటి ఆ అస్థిరమైనటువంటి స్థితి అన్నమాట. కాబట్టి మరి అందుకే ఎందుకు చెప్తున్నాడు, మనము జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎలా మోసం చేస్తాడనేటువంటిది అక్కడ చెప్పబడతా ఉంది. మనకు అన్యోన్య సహవాసం లేకపోతే క్రీస్తు యేసు మనసు మనలో ఉండదు. పౌలు అంటున్నాడు కదా కొరింథీ పత్రిక ఏమంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఇట్టి మనసు మీరు కూడా కలిగి ఉండండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ యొక్క క్రీస్తు యేసు మనసు మనలో లేకపోతే కొంతమందిని ప్రేమించగలుగుతాం, కొంతమందిని ప్రేమించలేం. కొంతమందిని క్షమించగలుగుతాం, కొంతమందిని క్షమించలేం. కొంతమందికి పెట్టగలుగుతాం, కొంతమందికి పెట్టలేం. కొంతమందిని ఓదార్చగలుగుతాం, కొంతమందిని ఓదార్చలేం. అంటే అర్థం ఏంటంటే ఇష్టమైనోడు అనుకో, ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏం చేస్తాం, వెళ్ళి ఓదారుస్తాం. ఇష్టం లేనోడు అనుకో ఏమంటావు, వాడికి అలాగే వాడు భక్తిహీనుడు, వాడు అవిధేయుడు. కాబట్టి వాడికి అలాగూ ఒక సేవకుడు ఫోన్ చేసి తమ్ముడు అక్కకి, తన భార్యకి, అంటే అక్క నన్ను తమ్ముడు అంటాడు, అక్కకి ఎలా ఉంది అంటే, సరే మరి వాళ్ళ పెద్దోళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, వాళ్ళకి చెబితే ఎందుకులే తమ్ముడు, వాళ్ళకి చెబితే వాడు భక్తిహీనుడు అంటారని పెద్దవారికి చెప్పకుండా, వేరే సేవకులకు చెప్పకుండా అతడు దాన్ని ఏం చేశాడు, అలాగే. చూడండి ఎలాంటి పరిస్థితులు మనుషుల్లో కనబడుతూ ఉన్నాయి. మనం ఒక వ్యక్తి ఒక బాధను మనకు చెప్పినప్పుడు మన బాధ్యత ఏంటంటే మొదట ధైర్యం చెప్పాలి, వారిని ధైర్యపరచాలి. దేవుడు సహాయం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం.
మరి మనము తోచిన సహాయం మనము అతనికి అందించేవారిగా మనం ఉండాలి. ఇలాంటి మనస్సు మనము కలిగినటువంటి యేసు ప్రభు ఉన్నాడు. దారి వెంట వెళ్ళేటువంటి ఒక యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న ఒక వ్యక్తిని దొంగలు కొట్టి పడేసి గాయపరిచి దోచుకుని వెళ్ళిపోతే ఆ దారిన ఏం చేస్తున్నాడంట, ఒక యాజకుడు వస్తున్నాడు, ఒక లేవీయుడు వచ్చాడు. వారు చూశారు కానీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో, ఇతను కూడా మనలాంటి మనిషే, దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపములో మనల్ని ఎలాగ చేసుకున్నాడో ఈ వ్యక్తిని కూడా అలాగే చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మన తోటి వారిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అని చెప్పి వారు అనుకోలేదు. కానీ ఆ దారిన పక్క నుండి వెళ్ళిపోయారు. ఏంటంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ఒక రోగిని మనం ముట్టుకోకూడదు, రక్తస్రావం అయిన వాడిని ముట్టుకోకూడదు, ఒక చనిపోయిన వాడిని ముట్టుకోకూడదు, దానికి కొన్ని మరల తర్వాత బలులు అర్పించాలి, పాప పరిహారార్థ బలి, ఇలాంటివి కొన్ని బలులు అర్పించవలసి ఉంటుందని వాళ్ళు ఏంటంటే ఇంకా అలాంటి మనసుతోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సమరయుడు, అన్యుడు, అంటే దేవుని ఎరిగిన వాడే అటు అన్యుడు. కాబట్టి ఆ సమరయుడు వస్తూ ఏం చూసాడు, ఈ గాయపడి పడిపోయినటువంటి వ్యక్తిని లేవనెత్తి ఆదరించి మొదట అతనిని ప్రేమించాడట. ప్రేమించి అతన్ని ఆదరించి అతనిని లేవనెత్తి తన గాయాలు కట్టి నీరిచ్చి తనను ఎత్తుకుని ఎక్కడ తీసుకెళ్ళి పూటకోళ్ళ వాడిని ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. హోటల్కి తీసుకెళ్ళి అతన్ని అక్కడ, అంటే హోటల్ కూడా కాదు, అది సత్రం అన్నమాట, సత్రం లాంటిది. అక్కడికి తీసుకువెళితే అక్కడ అతనికి భోజనం పెట్టించి అతనికి అయినటువంటి ఖర్చును భరించి మరలా ఏమంటున్నాడంటే, ఇంకా ఏమైనా అతనికి నీవు పెట్టినప్పుడు ఇంకా అతను డబ్బులు ఏమైనా చెల్లించవలసి వస్తే నేను మరలా వచ్చినప్పుడు దానిని నేను నీకు చెల్లిస్తాను. చూసారా దేవుని యొక్క ప్రేమ అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్థిరమైన మనస్సు మనలో ఉన్నప్పుడు మనము అందరి విషయంలో కూడా అలాంటి మనస్సు కలవారిగా ఉంటాం. మనము భారము భరించేవారిగా మనం ఉండాలి. కానీ మరి ఇతరుల మీద భారాన్ని మోపేవారిగా మనం ఉండలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. వారిని గురించి మాట్లాడడానికే అపోస్తలుడైన పౌలు మొదట ఈ యొక్క మాటలు చెప్పి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్కులై ఉండవలెనని యుండుడని యువోదియను సుంటికేను బతిమలా అనుకోవచ్చు. అంటే వీరిద్దరూ కూడా మరి పేర్లు చూస్తేనే మగవాళ్ళ పేరుల్లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు స్త్రీలు అనమాట. స్త్రీలు, మరి ఇద్దరూ కూడా స్త్రీలై ఉన్నారు. మరి యువోదియా అంటే యువోదియా అనేటువంటి పేరుకి మరి ఆ యొక్క అర్థము ఏమై ఉన్నదంటే మంచి మనస్సు. యువోదియా అంటే ఏంటంటే మంచి మనస్సు అనమాట. రాసుకుంటే అక్కడ బైబిల్లో రాసుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడతాయి, ఆ పేరు దగ్గర రాసుకోవాలి. యువోదియా అంటే మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. సుంటికే అంటే భాగ్యవతి అని అర్థం అంట. భాగ్యవతి. చూడండి ఎలాంటి పేర్లు, అంటే వాళ్ళ యొక్క పేర్లకు తగ్గట్టుగానే వారి యొక్క మనస్తత్వాలు కూడా దేవుడు వారిలో ఉంచినాడు. అయితే ఇక్కడ వీరిలో కూడా ఒకటి కనబడతా ఉన్నది. అదేంటంటే ఏక మనస్సు లేని వారై ఉన్నారేమో. అందుకనే పైన ఏమంటాడంటే ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. కొన్నిసార్లు పరిచర్యలో కూడా ఏముంటుందంటే పోటీలు ఉంటాయి, పరిచర్యలో పోట్లాటలు ఉంటాయి, పరిచర్యలో మనస్పర్ధలు ఉంటాయి, సంఘములో మనస్పర్ధలు ఉంటాయి, విశ్వాసికి మధ్య, సేవకులకు మధ్య ఇలాంటి ఆ యొక్క మనస్పర్ధలు అనేటువంటివి ఉండకూడదు. కానీ అవి ఉంటాయి అంటే అర్థం ఏంటి? మనం దానికి చోటిస్తే ఉంటాయి, కానీ చోటు ఇవ్వకపోతే ఉండవు. ఒక కుక్క వచ్చిందనుకోండి, ఛాయ్ అంటే వెళ్ళిపోతుంది, అవునే కదా? ఛాయ్ అన్నామనుకో, కుక్క వచ్చింది వెళ్ళిపోతుంది. ఏమనలేదనుకోండి, మొదట గేటు దగ్గరికి వస్తుంది, గేటు తీసుంటే ఇంకొంచెం లోపలికి వస్తుంది. ఇంట్లో ఏదైనా మంచి కూర వాసన వస్తుంది అనుకోండి, ఇంట్లోకే వెళ్ళిపోతుంది. అలాగనమాట. మనము ఇష్టపడకపోతే అది అక్కడ ఉండదు. ఏదైనా కానీ అపవాది అయినా దేవుడైనా కానీ ఏంటంట, వాడు మనం ఇష్టపడితేనే ఏదైనా చేయడానికి వారు కూడా ఇష్టపడరు. దేవుడు ఇదిగో తలుపు తీయమన్నాడు, తలుపు కొడుతున్నాడు.
తలుపు ఇష్టమైతే మనం తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చి మనతో కూడా ఆయన భుజించడానికి ఇష్టపడతాడు. అపవాది కూడా అంతే. అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంది వాక్యంలో. కానీ మనం ఎదిరించకుండా అలాగే ఉంటే వాడు కూడా మన దగ్గరికి మనలోకి వస్తాడు. ఆదాము అవ్వ ఏం చేసింది? ఎదిరించకుండా వాడు మాట్లాడే మాటలన్నిటికీ కూడా ఆన్సర్ ఇస్తుంది, ఇటు నుండి మాట్లాడుతూ ఉంది. అసలు ఇవన్నీ మనకి ఎందుకు? దేవుడు ఇలా చెప్పాడు కదా, దేవుణ్ణి అడుగుదామనేటువంటి ఆలోచన లేకుండా ఏం చేసింది అపవాది అంటే ఆ సాతానుతో సంభాషణ పెట్టుకునేటప్పటికి ఏమైపోయిందంటే మాటలు తరువాత అక్కడ తన యొక్క పతనానికి దారితీసాయి. సరే, ఇక్కడ అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు, అవ్వ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆదాము ఏమైనా అవ్వను ఎదిరించినాడా అంటే ఆమెను అయ్యో ఇదేంటి, ఎలా ఎందుకు చేసావు? దేవుడు తినవద్దన్నాడు కదా, వాటిని ముట్టవద్దన్నాడు కదా అంటే అపవాది చెప్పిందండి, ఇవి నేను కొన్ని కోసుకున్నాను, తిన్నాను, చాలా మధురంగా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయి, మన కళ్ళు తెరవబడతాయంట, మనం దేవతల్లాగా మారిపోతామంట అని చెప్తున్నప్పుడు అదేంటి పిచ్చిమోకమా, నువ్వు అలా చేయకూడదు కదా, దేవుడు ఇలా చెప్పాడు కదా, మనం ఇలా చేయకూడదు కదా అని అంటే అక్కడ ఇంకొక రకంగా ఉంది. కానీ అతడు కూడా అలా ఎదురించలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అదే వివేకము లేని జీవితం. పాముల వలె వివేకమును, పావురముల వలె నిష్కపటులై ఉండండి అంటున్నాడు దేవుడు. కాబట్టి వివేకము లేకుండా వాళ్ళు వేసిన అడుగులను బట్టి పూర్తిగా వాళ్ళ జీవితాలు పతనమైపోయాయి. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఒకరికి ఎలాంటి ఆ యొక్క మధ్య ఏదో ఏక మనస్సు లేని వారిగా ఉన్నప్పుడు అది గమనించినటువంటి పౌలు, లేకపోతే ఒకవేళ వారిలో ఏక మనస్సు దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమోనని ముందుగా గమనించి వారిని హెచ్చరించినాడు, సలహా ఇచ్చినాడు తెలియదు. కానీ ఇక్కడ ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు. యువోదియ అంటే మంచి మనస్సు కలిగిన వ్యక్తి అని భావము. సుంటికే అంటే ఏంటి? భాగ్యవతి అని భావము. మరి మనలో మంచి మనస్సు ఉండాలి. మనలో మంచి మనస్సు ఉన్నప్పుడు మనము భాగ్యవంతులం. ఏమండి, ఈ లోకంలో బాగా ధనమున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు దేవుని దృష్టిలో, కోటీశ్వరులు గొప్పవాళ్ళు కాదు దేవుని దృష్టిలో. ఎవరంటే మంచి మనస్సు కలవారు దేవుని దృష్టిలో గొప్పవారు. పరిశుద్ధమైన హృదయం కలవారు దేవుని దృష్టిలో గొప్పవారు. లోకానికి దేవునికి ఉన్న తేడా అదే అనమాట. లోకము దేని గురించి గొప్పగా మాట్లాడద్దో దేవుడు దాని గురించి అసహించుకుంటాడు. లోకము దేనినైతే అసహించుకుంటుందో దేవుడు అది గొప్పది అని చెప్పి అంటాడు అనమాట. చూడండి, పేదలైన మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. లోకంలో ఎట్లా ఉంటుంది? లోకం ఏమంటుందండి? ధనవంతులైతే మీరు ధన్యులు అంటున్నారు. ఏమండి, లోకం ఏమంటుందంటే నువ్వు అందంగా ఉన్నావు, అబ్బా ఎంత గొప్ప వ్యక్తి ఏమంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అందంగా ఉన్నా, నీ హృదయంలో పాపం ఉన్నది, నాకు అసహ్యంగా నీవు కనిపిస్తున్నావు అంటాడు. లోకం అంటుంది హృదయంలో పాపం ఉంటే నాకేంటి, నువ్వు పైకి అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాగ లోతుగా పరీక్షిస్తే దేవునికి లోకానికి అసలు అది అసలు పడనే పడదు. ఏమండి, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటదండి అంటారు. ఏమండి, అలాంటిదనమాట. కాబట్టి ఇక్కడ మంచి మనస్సు కలవారిగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథంలో 125వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా మంచి వారికి మేలు చేయను, యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థవంతులకు మేలు చేయను అని 125వ కీర్తనలో మరి ఆ మాట రాయబడి ఉంటుంది. యెహోవా యథార్థవంతులకు మంచివారికి మేలు చేస్తాడు. చూడండి, మనం కూడా మన జీవితంలో మంచితనము, మంచి మనస్సు అనేటువంటిది కలవారిగా మనం ఉండాలి. మంచి మనస్సు అంటే ఆ యొక్క దానికి మరొక భావం ఏంటంటే మారు మనస్సు. మనము మార్పు చెందిన వారిగా, నూతనమైన మనస్సు కలవారు. ఈరోజు వాక్యం అదే, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి క్రీస్తు యేసు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ఆయన యందు నమ్మకము కలిగిన వారిగా ఉన్నటువంటి మనము నూతన మనస్సు కలవారిగా మారిపోవాలి. నూతన సృష్టిగా మనము మారిపోవాలి. పాతవన్నీ కూడా గతించిపోవడమే నూతనము.
తుప్పు పట్టిపోయిన మన ఇళ్ళ వెంట వస్తారు కదా, మైకులు పెట్టుకుని పాతీనం కొంటాం. ఏం చేస్తారు వాళ్ళు? పాతీనం వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారా? లేదు, వేరే ఇంకొక పెద్ద పాతీనం కొట్లో అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ఆ ప్రాంతం వాళ్ళు తెచ్చినవన్నీ కూడా తీసుకొచ్చి ఒక లారీలో పెట్టి తీసుకెళ్ళి వైజాగ్ స్టీల్లో పడేస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పడేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అదంతా తీసుకెళ్ళి ఒక బాయిలర్స్ వాటిలో పడేసినప్పుడు మరలా ఈ తుప్పంతా వెళ్ళిపోతుంది, వేరైపోతుంది. దానిలో మిగిలి ఉన్న ఆ యొక్క ఇనుము, ఒరిజినల్ పనికొచ్చే ఇనుము, అది ద్రవ రూపంలో అది ప్రవహిస్తుంది. దానిని మరలా రకరకాల పరికరాలు, రకరకాల రూపాల్లో వాటిని మరలా పోతకొస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేనమాట నూతన సృష్టి ఏంటంటే మనలో ఉన్న పాత స్వభావాలన్నీ కూడా పోవాలి. అప్పుడు మనం నూతనమైన మనసు, ఇదే మంచి మనసు అనమాట. యువోదియా అనగా మంచి మనసు, సుంటికే అంటే భాగ్యవతి. మరి భాగ్యము అనేటువంటిది కూడా ఏంటంటే మనము లోక సంబంధమైన భాగ్యాన్ని లోకం కోరుకుంటుంది. దేవుని బిడ్డలుగా మనము ఆత్మ సంబంధమైన భాగ్యాన్ని మనము కోరుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి భాగ్యం. ఆదికాండము 30వ అధ్యాయంలో ఒక్కసారి ఒక వాక్యం చూద్దాం. 30వ అధ్యాయం 13వ వచనంలో, ఆదికాండము 30:13, లేయా నేను భాగ్యవంతురాలను, మీరు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టి. చాలా మరి చూడండి, ఆషేరు. మరి ఒక ఆయన పాటలో ఈ ఆషేరు అనే పదం మీద ఒక చరణం రాసినట్టు, నీ కృపాతిశయమును అనునిత్యం అనే పాటలో మరి కొంతమంది చక్కగా మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలని చక్కగా మరి పాటల రూపంలో రాస్తారు. అది అందరికీ చాలామందికి రాదు. కానీ కొంతమంది చక్కగా ఆషేరు అనేటువంటి వ్యక్తి గురించి పాటలో రాస్తారన్నమాట. మరి 5 అంతల ఆశీర్వాదము అతనికి లభించింది. అతడు చూస్తే ఒక విలువలేని వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడంట అతనిని 5 అంతల ఆశీర్వాదం అతనికి ఇచ్చాడట. తన భాగ్యమును అభివృద్ధి పరిచాడంట, ఆశీర్వదించాడట. మరి అలాగే మరి లేయా అంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, భాగ్యవతి అని నన్ను అంటారు. అది ఒకవేళ భౌతికమైనటువంటి భాగ్యము అయి ఉండవచ్చు. అయితే భౌతికమైన భాగ్యాన్ని అది మనము ఈ లోకములో వరకే ఉపయోగించుకోగలము, కానీ ఆత్మ సంబంధమైన భాగ్యము అనేది మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తుందన్నమాట. ఇంకొక వ్యక్తి నాబాలు గురించి కూడా రాయబడి ఉంటుందన్నమాట. నాబాలు భాగ్యవంతుడు అని ఉంటుందన్నమాట. అయితే ఆ భాగ్యం ఏం చేసింది? అతనిని నాశనం చేసింది. అతడు దేవుని సేవకుడైనటువంటి దావీదు యొక్క మాట వినకుండా అతడు దావీదు మీద తిరుగుబడినప్పుడు ఏమైందంటే అక్కడ అతని భాగ్యం అంతా కూడా అతడు అనుభవించకుండానే అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఈ లోక భాగ్యము దానిని మనము లెక్క చేయకూడదు, కానీ దేవుడు పరలోకములో మనకి గొప్ప భాగ్యాన్ని దాచి ఉంచినాడు. ఆ యొక్క పరలోకములో ఎంతో ఆత్మ సంబంధమైన ధనాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. కాబట్టి దాని కొరకు మనమందరము కూడా ప్రయాసపడాలి. దానికి కావలసినది ఏమిటంటే స్థిరమైన మనస్సు మనం కలిగిన వారు ఉండాలి. రెండవది ఏంటంటే అందరము కూడా ఏక మనస్సు కలవారై ఉండాలి. సంఘములో మనమందరము ఏక మనస్సు కలవారమై ఉండాలి. అలాగే మనము అందరము కూడా వ్యక్తిగతముగా యేసయ్యతో ఏక మనస్సు కలవారిగా మనం ఉండాలి. అలాగూ మనం ఏక మనస్సుతో, మరి చూడండి, అపోస్తుల కాలంలో ఏక మనస్సుతో సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? చెరసాల గోడలు బద్దలైపోయినాయి. పేతురు చెరసాలలో నుండి బయటికి రాగలిగినాడు. ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. అందుకే మా యేసు ప్రభు అంటాడు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో, ఎవరైతే ఆ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను.
ఇద్దరు ముగ్గురు అయినా కానీ అక్కడ ఏక మనస్సు అనేటువంటిది లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏక మనస్సుతో సంఘం ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ వారు చూడగలిగినారు. కాబట్టి మనము మన కుటుంబంలో ఏక మనస్సు ఉండాలి. ప్రతి వ్యక్తితో మనం ఏక మనస్సు కలవారిగా ఉండాలి. మంచి మనస్సు భాగ్యం, ఆత్మీయమైన భాగ్యం అనేటువంటిది మనము కలిగిన వారిగా మనం ఉంటే అది మన జీవితాలకి ఎంతో మంచిదనమాట. నిజమైన సహకారి, మనము దేవుని దృష్టిలో నిజమైన సహకారులుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అంటే ఇంకొక వ్యక్తితో ఆ యొక్క వీరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారంట యువదియా సుంటికే వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యలో వారు సహకారులుగా ఉన్నారని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని దృష్టిలో మనము సహకారులుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో మనం సహకారులుగా ఉన్నప్పుడు మనలను కూడా దేవుడు అలాగే మరి జ్ఞాపకం చేసుకుంటాడు. నా ఇతర సహకారుల సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయమును చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చూడండి ఎంత గొప్ప మరి ఆ యొక్క ధన్యత దేవుడు వారికి ఇచ్చారన్నమాట. చూసారా, వారి పేర్లు ఎక్కడ ఉన్నాయంట? దేవుని పరిచర్య అంటే ఆ యొక్క సేవలో ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేటువంటి ఆ యొక్క మనస్సు కలవారిగా, ఆ యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందేటువంటి ఆ యొక్క మనస్సు కలవారిగా ఉన్నటువంటి వారి యొక్క పేర్లంట ఎక్కడున్నాయంట? జీవగ్రంథములో. ఎంత గొప్ప ధన్యత. మరి యేసు ప్రభు కూడా అంటున్నాడు కదా శిష్యులతో, ఏమంటున్నాడంటే మీకు దయ్యాలు వాళ్ళ సంతోషం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థతలు పొందుతున్నారు, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు అని సంతోషంగా వస్తున్నారంట. ఎంతమంది యేసుప్రభు శిష్యులు? ఎంతమంది? 70 మంది శిష్యులు సంతోషంగా వస్తున్నారట. వచ్చి ప్రభుతో చెప్తున్నారు, ప్రభువా మరి ప్రభు అడిగి ఉంటారు, ఏంటో ఎంత సంతోషంగా ఉన్నారు మీరు అంటే, మరి అప్పుడు చెప్పుంటారు వాళ్ళు ఏమని, ప్రభువా నేను ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా, దయ్యాలే వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి వచ్చాడు, ప్రభువా వీడే కాదు నేను ప్రార్థన చేస్తే కూడా పెద్ద పెద్ద స్వస్థతలు జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారంటే ప్రభు ఏమంటున్నాడంటే మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. మీరు అద్భుతాలు జరుగుతున్నాయని, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని మీరు సంతోషించడం కాదు. నిజమైన సంతోషం ఏంటంటే మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడును అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకి అదే మాట కనిపిస్తుంది. కాబట్టి మన గురి, మన యొక్క గోల్ ఏమై ఉండాలి అంటే నా పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండాలి. మన పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉండాలంటే మనము ప్రభువునందు స్థిరులై ఉండాలి, ఏక మనస్సు కలవారై ఉండాలి. మనము అలాంటి మాదిరి జీవితాన్ని మనం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి ఒక మాట, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట, మీరు చేసిన కార్యమును 6:10 హెబ్రీలకు రాసిన పత్రిక 6:10లో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసారా, మనమంట దేవుని పనిలో మనము ప్రార్థన చేసినా ఏమి చేసినా కానీ దేవుడంట దానిని గొప్పగా ఎంతో సంతోషిస్తాడు. చూడండి, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లలు తీసుకొచ్చారు. 5,000 మంది ఉన్నారు అక్కడ. మరి శిష్యులేమో ఇవెవరికి సరిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే వాటిని నా యొద్దకు తీసుకురండి అని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు అవి ఆశీర్వదించబడ్డాయి. 5,000 మందికి ఆహారం అయిపోయినాయి. మళ్ళీ ఇంకా చివరిగా ఆ ముక్కలన్నీ కూడా మిగిలిపోయినవన్నీ పోగు చేస్తే 12 గంపలైనాయి అంట. 12 గంపలయ్యి. ఎందుకైనాయి అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేయడం కోసం ఏం చేశాడంటే ఆ 12 గంపలు వాళ్ళ నెత్తి మీద పెట్టాడు.
ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవడో సరిపోతాయండి అన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? గంపలు మోయాల్సి వస్తుంది. చూసారా? గంపలు మోపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఉంటుంది కదా, సమర్పణ చేయము ప్రభువునకు అనే పాటలో ఉంటుందన్నమాట. ఆకటి వేళ, ఆ బాలురు ఆకటి వేళ ఆ యొక్క వాళ్ళు తెచ్చుకున్న ఆహారము ప్రజలకు పంచిపెట్టడానికి ఇచ్చారు. ఆకటి వేళ అంటే వాళ్ళకి ఆకలిస్తున్నటువంటి వేళలో వారు తెచ్చుకుని తిందామనుకున్నవి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు. చాలామందికి అర్థం కాదు ఆ మాట. అర్పించెను ఆ బాలుడు ఆకటి వేళ. నేను ఒక ఆయన సింగరే ఆ మాట నేను ఇట్లా చెప్పాను మాట. చెప్తే అన్న ఇన్నిసార్లు నుండి పాడుతున్నాను కానీ నేను పాట ఆ పదం ఇప్పటికీ నాకు అర్థం కాదు, ఇప్పుడే అర్థమైంది అంటున్నాడు ఆయన. కొంతమంది అది కూడా ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకోరు, అన్నీ తెలుసు నాకు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన మనస్సు మంచిది కాబట్టి చెప్పుకున్నాడు. అన్న ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదన్నా, ఎన్నోసార్లు ఈ పాట పాడుతున్నాను అంటే మొన్న ప్రేయర్ ఎండింగ్లో పాట పాడమంటే ఈ పాట పాడాను అనమాట. నేను పాట పాడి ప్రేయర్ అయిపోయింది. అట్లా మరి బయటకు వచ్చేస్తుంటే దారిలో ఒక అతను బండి మీద ఎదురొచ్చి బండి ఆపి స్టాండ్ వేసి షేక్ హ్యాండ్ ఇచ్చి, అన్న నువ్వు ఈ పాట సమర్పణ చేయము ప్రభువునకు అనే పాట పాడింది నువ్వేనా అన్నాడు. నేనే తమ్ముడు అన్న, ఈ పాట విని ఎంతకాలం అయిపోయిందనన్నా, ఈరోజు నేను విన్నాను, ఆ స్వరము మీరే అనుకున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా పాడారన్న. నేను ఈరోజు ఇంకొంచెం ఎక్కువ దేవునికి కానుకేసాను, తెచ్చుకున్నది వేద్దాం అనుకున్నది కొంచెమే, కానీ ఆ పాట వినేటప్పుడు నాకు ఇంకా దేవునికి ఇవ్వాలనిపించింది, ఇంకా ఇచ్చాను అన్నాడు. చూడండి, అంటే ఆ యొక్క పాటలో ఉన్న భావాలు అలాంటివి. కాబట్టి మరి అక్కడ మన గొప్పతనం కాదు, కానీ దేవుడు ఆ వ్యక్తిని అలాగూ ప్రేరేపించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడిన మాటను మరి నేను అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటాను. ఈ చదివినప్పుడు మా తల్లిగారు గుర్తొస్తున్నాను. మా అమ్మగారు ఎంతమంది సేవకులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఎంతోమంది సేవకులు వస్తూ ఉండేవాళ్ళు. వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా ఉండేవాళ్ళు. 4 రోజులు కూడా ఉండేవాళ్ళు. ఉండి మా ఇంటి దగ్గర ఉండి మరి ఉదయం కుటుంబారాధన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, పాటలు, రాకడ పాటలు అన్నీ కూడా, వేరే పాటలు ఉండేవి కాదు, అన్నీ రాకడ పాటలే. రాకడ సమయంలో కడబోర శబ్దంలో మరి ప్రభు యేసు రాకడ సమీపించని, రాకడనే రైలు బండి వస్తున్నది, ఇవన్నీ నేను అప్పుడు నేర్చుకున్నవి, చిన్నప్పుడు నేర్చుకున్నా. మన కుటుంబారాధనలో నేర్చుకున్నటువంటి పాటలు అనమాట. మరి కాబట్టి అలాగూ మా తల్లిగారు అలాగూ చేసేవాళ్ళు అనమాట. వచ్చిన వారిని చక్కగా చూసుకోవడం, వాళ్ళకి పెట్టడం, మరి అది అలాగూ ఆమె చేసింది. మరి ఈ రోజున మా ఇంట్లోనే దేవుడు 3 సేవకులను మరి దేవుడు మరి లేవనెత్తాడు. కాబట్టి మరి పెద్దన్నయ్య అలాగే 3వ అన్నయ్య నేను కూడా దేవుని పరిచర్యలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కారణము ఈ వాక్యం చదువుతున్నప్పుడు మా తల్లిగారు జ్ఞాపకం వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే చాలామంది ఉన్నారు. నిన్న కూడా మరి మన సహవాస నాయకులు మరి అయ్యగారు వాళ్ళ తల్లిదండ్రులు నూజిడు వచ్చినప్పుడు ఒక కుటుంబము వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారన్నమాట. వాళ్ళు ఉండడానికి ఆ యొక్క ఐజక్ గారు వాళ్ళ అమ్మగారేమో హెడ్ నర్సు, వాళ్ళ నాన్నగారు హెచ్ఎం. మరి దేవుడు వాళ్ళతో మీరు ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేయాలంటే సేవకు వెళ్ళి వాళ్ళు మొదట కొంచెం కాలం బాగానే ఉంది, తర్వాత చాలా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందులు చూసి ఆ ప్రార్థనకు వచ్చేవాళ్ళే, అయ్యా మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి అక్కడ ఒక చోటు ఇచ్చి అక్కడ ఉంచుకుంటున్నారు. వాళ్ళు కూలికి వెళ్ళిపోతే అన్నం వండడం, కూర వండడం, ఆ బాధ్యతలు ఐజక్ గారు వాళ్ళ అమ్మగారు చేసేవారట. గంజి ఉంచేటప్పుడు మరి ఏమైనా మెతుకులు పడిపోతాయేమోనని ఆ మూతను గట్టిగా అంటే మనస్సాక్షి ఒక్క మెతుకు కూడా జారకుండా గంజి మాత్రమే తీసుకుని వాళ్ళు గంజి పారబోసేవాళ్ళు అంట. అంతకుముందు పారపోసేవాళ్ళు అంట. కానీ అయ్యా మీరు గంజి పారబోస్తున్నారు కదా, మేము అది తాగుతామని చెప్పేసి వాళ్ళు చెప్తే సరే అలాగే అని చెప్పేసి వాళ్ళు మరి అన్నం వండేటప్పుడు గంజి ఉంచి ఆ గంజి వాళ్ళు ఉంచుకుని అది తాగి వాళ్ళు అలాగూ తృప్తి పడేవాళ్ళంట. ప్రియమైన దేవుని వాళ్ళ తరువాత మరి ఆశ్రయం ఇచ్చినందుకు ఆ కుటుంబంలోనే 4, 5 సేవకులు దేవుడు లేవనెత్తుకున్నాడు.
వారిని దేవుడు ఆశీర్వదించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని పనిలో దేవుని కొరకు మనము జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మన నీతిమంతుని సంతానము విడువబడదు, యథార్థవంతుల వంశపు వారు వర్ధిల్లుదురు. ఇవన్నీ కూడా చూడండి ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చినాడో. మరి అలాగూ మనమందరము కూడా యువోదియ వలె, అలాగే సుంటికే వలె మనమందరము కూడా మరి దేవుని యొక్క పనిలో ముందుకే కొనసాగుదాం. దేవుడు మరి స్త్రీలమే కదా మనము అని ఎప్పుడు కూడా అనుకోకూడదు, మనం బలహీనులము కదా అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మరి అలాగూ దేవుని యొక్క మనస్సు కొరకు, దేవుని యొక్క పని చేయడం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనను అన్ని విషయాల్లో కూడా మనలను దీవిస్తాడనమాట. కాబట్టి మనందరినీ కూడా దేవుడు అలాగ నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకే వందనాలు. ఈ దినమందు మా ప్రభువా కొన్ని విషయాలు నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఆది నుండి మేము చూస్తే ఎంతోమంది భక్తులు ప్రభువా నిన్ను ఎరిగిన వారు ఉన్నారు, కానీ ఎంతోమంది నిన్ను ఎరిగిన వారు ఉన్నారు, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే స్థిర మనసు కలవారై అంతం వరకు వారి జీవితాన్ని నాయన నీతో కలిసి వారు నడిచి నాయన ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు ప్రభువా. అట్టి వారి గుంపులో మేమును ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. స్థిరమైన మనస్సు నాయన, స్థిరమైన హృదయము, ప్రభువునందు స్థిరత్వం అనేటువంటిది నాయన కలవారికి మేము ఉండడానికి సహాయం చేయండి. ఏక మనస్సు కలవారికి ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభువా నీ కొరకు మేము సాక్షులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఎంతకు మించినటువంటి భాగ్యము నాయన, ఎంతకు మించిన మంచి మనస్సు అనేటువంటిది వేరొకటి లేదు కదా ప్రభువా. అయ్యా సహాయం చేయండి. మీరు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి ప్రేమించడం, క్షమించడం నాయన, మరి అలాగే నాయన ఓర్చుకోవడం, అలాగే అనేక మందికి సహాయమును చేయడము, అనేక మందిని ఆదరించడము, మరి ఇవే కదా ప్రభువా మీరు నేర్పించినారు నాయన. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, పరలోక రాజ్యం కొరకు ఇలాంటి మంచి మనసు కలిగి జీవించాలనే కదా మీరు చెప్పారు ప్రభువా. అయ్యా సహాయం చేయండి. అందుకే తండ్రి అయిన దేవుడు నాయన మిమ్మును ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మా ప్రభువా నాయన సాక్ష్యం ఇచ్చారు కదా ప్రభువా. అలాగే నీ బిడ్డలుగా మేమందరం కూడా ఈ భూమి మీద జీవించిన కాలం ఈ విషయాలనే ధ్యానం చేస్తూ, ఈ విషయాలను నేర్చుకుని ప్రభు అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి, అనేకులకు నీ ప్రేమను మాలో చూపించే వారికి ఉండడానికి మా అందరికీ సహాయం చేయండి. పౌలు ఎలాగో అయితే సాక్షిగా ఉన్నాడో, అలాగే తన సంఘంలో కొంతమందిని ఎలాగో పేర్లు పెట్టి నాయన వారిని జ్ఞాపకం చేస్తూ వారి గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడో నాయన, అలాగూ మేము కూడా మా ప్రభువా ఈ భూమి మీద అలాంటి సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. దేవ ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నీవే. నీ కొరకు మేము ఏమి చేసినా దేవ మా జీవితాలకు నాయన గొప్ప ప్రతిఫలాలు మీరు ఇచ్చే దేవుడవు ప్రభువా. నాయన మేము చేసే ప్రార్థనలను ఆలకించే దేవుడు నాయన, మా సమస్యల నుండి విడిపించే దేవుడు నాయన, మా కష్టాల నుండి నాయన విడుదల కలిగించే దేవుడు నాయన. ప్రభువా నీకే వందనాలు. ఆరోగ్యం ఇచ్చే దేవుడవు నీవే ప్రభువా, నీకే వందనాలు. దేవ ఆత్మీయమైన జీవితంలో నాయన మాకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, ఆత్మశక్తిని ఇచ్చే దేవుడు నీవే ప్రభువా, నీకే వందనాలు. నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. మిగిలిన వారు కూడా నాయన ఇలాంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభువా నాయన నీవు ఇచ్చే సమయాలను మా ప్రభు ఎంత వ్యర్థం చేసుకుంటున్నారు. లోకము 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 లోకం ఎంతసేపు నాయన లోకం కోసం మేము జీవిస్తే పరలోకం ఎప్పుడు వెళ్తాం ప్రభువా. అయ్యా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మేము ఎప్పుడు పొందుకోగలము నాయన. అయ్యా సహాయం చేయండి. మేము లోకంలో జీవించాలి, కానీ లోకం కొరకు జీవించకూడదు ప్రభువా. దేవా లోకంలో జీవిస్తూ నాయన నీ సాక్షులుగా మేము నాయన ఉండుటకు మాకు సహాయం చేయండి అయ్యా. పెద్దవాడ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాయన సముద్రంలో ఉన్న నీరు ఓడలోనికి వెళితే అది నాయన మునిగిపోతుంది. ఎంత పెద్ద వాడైనా కానీ అది మునిగిపోతుంది కదా ప్రభువా. అలాగే మానవ జీవితం అనేది విశ్వాసం, మరి ముఖ్యంగా విశ్వాస జీవితం అనేది లోకంలోనే మా ప్రభు ఉంటుంది, కానీ ప్రభువా లోకాన్ని మా ప్రభువా తనలోనికి తీసుకోకూడదు ప్రభువా. సహాయం చేయండి. అట్టి రీతిగా మేమందరం మెళకోగలవారిగా, స్థిర మనస్సు కలవారిగా ఉండే సహాయం చేయండి నాయన. ఆ యొక్క దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రాణాపాయ పరిస్థితి ఎదురుగా ఉన్నప్పటికీ వారు స్థిర మనస్సు కలవారై నాయన ఏక మనస్సు కలవారై దేవ ఎలాగూ నీ సాక్షులుగా ఉన్నారో ప్రభువా, నీవు ఎలాగ వారిని దీవించినావో
ఎలాగ వారిని తప్పించినావో దేవా, నిన్ను నిజముగా వెంబడించే బిడ్డలకు కూడా ఎలాంటి కీడు అపాయములు నాయన నష్టములు రాకుండా కాపాడే దేవుడు కదా ప్రభు, నీకే వందనాలు. సహాయం చేయండి. మేమందరం కూడా మరి నాయన ఇందాక ఒక పాట పాడుకున్న దివిటీలు మండాలి, సిద్ధుల్లో ఉండాలి. లోకములో జారిపోయే యువత, లోకములో పాపంలో జారిపోతున్న ప్రజలను మేము చూస్తున్నాం ప్రభువా. వారి కొరకు నాయన ప్రార్థించేవారిగా, భారము కలిగి ప్రార్థించేవారిగా, అలాగే నాయన అటు వారికి సువార్తను ప్రకటించేవారికి మేమందరం కూడా సిద్ధపడు సహాయం చేసి బలపరిచి కృపచూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.